నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను డిఫెన్స్‌లో ఆర్మీలో 20 ఏళ్ళు చేసి రిటైర్ అయిపోయాను. ఓకే. మీ పేరు సార్? నా పేరు పి. కామేశ్వరరావు అమ్మ. హ్మ్. నేను 82లో మిలిటరీలో ఆర్మీలో ట్యాంక్ డ్రైవర్‌గా నేను 21 మెక్ ఫోర్స్‌లో జాయిన్ అయ్యాను. ఓకే. దాంట్లో చేస్తూనే బ్లాక్ క్యాట్ కమాండోలో ఎన్ఐజీలో ఒక 5 ఏళ్ళు చేశాను. హ్మ్. కలరీ ఫైట్ కేరళ మలపురంలో చేశాను. హ్మ్. డ్రైవర్‌గా 20 సంవత్సరాలు చేసి రిటైర్ అయిపోయాను. ఓకే. అక్కడ 30,000 మందికి నేర్పాను. హ్మ్. మార్షల్ ఆర్ట్స్, ఫ్రీ స్టైల్ మార్షల్ ఆర్ట్స్, హ్మ్. బుడోకాయ్ కరాటే అంటే వరల్డ్ నెంబర్ 1 యమాకుచి గారు మా గురువు, ప్రపంచానికి హెడ్. ఆయన ఆర్విటి మణి రంచి, డాక్టర్ ఆర్విటి మణి చెన్నై హెడ్ ఆఫీసు. ఈ రిటైర్ అయినాక నేను ఇక్కడికి వచ్చి మిలిటరీలో నేర్పిన విద్యని ఇక్కడ ఒక 5,000 మందికి మన ఇక్కడ నేర్పుతున్నాను. హైదరాబాద్లో 5,000 మందికి. 5,000 మందికి నేర్పుతున్నాను. హ్మ్. ఆర్మీ స్కూల్లో నేర్పుతున్నాను, పల్లవి ఇంటర్నేషనల్లో నేర్పుతున్నాను, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్లో. ఓకే. మళ్ళీ పోలీస్ అకాడమీలో కూడా సివిల్ ఎస్ఐలకి 750 మందికి కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి టైంలో నేర్పాను. హ్మ్. ఇప్పుడు నా వయసు 62 సంవత్సరాలు. హ్మ్. నేను 62 సంవత్సరాలైనా నేను 20 సంవత్సరాలని అనుకుంటాను నా అంతరాత్మకి. హ్మ్. నాకు 80 వచ్చినా ఆ భగవంతుడు నన్ను వదిలేస్తే 80 వరకు కూడా 20 సంవత్సరాల కుర్రోళ్ళలాగా నేర్పాలి, పిల్లలకి నేర్పాలి. నేను కోట్లు బిల్డింగులు అవన్నీ కట్టియాలని నాకేం ఆశ లేదు. నేర్పియాలనే ఉంది నాకు. సెల్ఫ్ డిఫెన్స్ గర్ల్స్కి హ్మ్. ప్రపంచం మొత్తంలో 0 పీరియడ్లో మొత్తం నేర్పుతున్నాను. మన ఇండియాలోనే లేదు. హ్మ్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి లెటర్ రాశాను. లెటర్ రాశారు. ఏం లెటర్ లెటర్ ఉంటుంది? అది నేను మార్షల్ ఆర్ట్స్కి రాశానమ్మా. ఓకే. రాస్తే ఒక 6 మంత్లోనే అప్లై ఇచ్చేసి హ్మ్. గవర్నమెంట్ స్కూళ్ళల్లో 120 జోన్లు ఓపెన్ చేశారు. హ్మ్. చాలా ధన్యవాదాలు. హ్మ్. మళ్ళీ మళ్ళీ ఇది ఇట్లా మార్షల్ ఆర్ట్స్ ఇట్లాగే నడుస్తుందండి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే అండి, నేను మాజీ సైనికులకి 64లోనే భారతదేశం 60,000 ఎకరాలు కొని, హ్మ్. భూములు కొని మాజీ సైనికులు ఇవ్వమని హైదరాబాద్లో చెప్పింది. దానివల్ల నేను రిటైర్ అవ్వగానే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, హ్మ్. ఏమండి మా మాజీ సైనికులకి ల్యాండ్ ఇవ్వాలి కదా, మాకు ఇవ్వండి అని అంటే, అయ్యా మీరు అప్లై చేసుకోమంటే అప్పుడు నేను 54 ఎకరాలు బాలాజీ నగర్లో ఉంది, హ్మ్. దానికి అప్లై చేసుకున్నాము. చేసుకున్న తర్వాత దానికి భూమిని ఇవ్వాలి అంటే చూద్దాం అన్నారు. దేవుడు వరం ఇచ్చిన పూజారి పంపనట్టుగా అట్టాగే ఆగిపోయింది. కోర్టులో కేసు నడుస్తుంది. అనుకోకుండా సారు ఓడిపోయారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ఇడిపోయింది. తర్వాత వైఎస్ గారి దగ్గరికి 11 సార్లు వెళ్ళా. ఆ దేవుడు తిరిగిన తర్వాత ఆయన ఆర్డర్ ఇచ్చాడు. హ్మ్. కలెక్టర్ గారిని వెళ్ళి కలవమన్నాడు. కలెక్టర్ గారిని వెళ్ళి కలిశాను. హ్మ్. అనుకున్న 15 రోజులకే ఇడుపులపాయలో ఆయన వెళ్ళిపోయాడు. హ్మ్. భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు అవును. వైఎస్ గారిని. హ్మ్. తర్వాత కిరణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాను. తర్వాత రోషే గారి దగ్గరికి వెళ్ళాను. హ్మ్. తర్వాత మన కేసీఆర్ దగ్గరికి వెళ్తానికి మనకు అంత ఛాన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇక హ్మ్. అట్లాగే ఆగిపోయింది. హ్మ్. దానివల్ల ఇప్పుడు నేను బ్యాంకులో స్పోర్ట్స్ కోటాలో నాకు బ్యాంక్ జాబ్ వచ్చింది. ఓకే. దాంట్లోకి రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ఖాళీగా ఉన్నా. హ్మ్. ఇప్పుడు నా అంతరాత్మకు నేనేమనుకున్నానంటే, తప్పుగా అనుకుంటే అది భగవంతుడు దయ. రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటూ ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. అవును. మోదీ గారు చాలా మంచిది. హ్మ్. ముఖ్యమంత్రి గారు 2007లో ముఖ్యమంత్రి గారు హ్మ్. కేసీఆర్ గారు హ్మ్. 2007లో ఎల్బీ స్టేడియం దగ్గర హ్మ్. ఆయన సిపిఎం, సిపిఐ, టిఆర్ఎస్, టిడిపి కూటమి అయినప్పుడు నా పక్కన కూర్చుంటే ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. 2007లో. ఏళ్ళు ఆయనకి అసలు ఏమి ఏ హ్మ్. పదవి లేదు, ఏమీ లేదు. హ్మ్. ఉద్యమం చేశాడు. హ్మ్. ఆయనకి చేతులెత్తి దండం పెట్టుకుంటా. ఆయన పక్కన కూర్చుంటే ఇప్పుడు కోట్లాది మంది కేసీఆర్ అని తెలిసిపోయింది కాబట్టి హ్మ్. ఆయన మైండ్, ఆయన అంతరాత్మ నా మైండ్లోకి ఎక్కి హ్మ్. నీ పోబోయే వరకు మాజీ సైనికులకి హ్మ్. కేసీఆర్ కాలనీ కట్టియాలని హ్మ్. బాలాజీ నగర్లో యుద్ధం చేస్తూ, హ్మ్. పోరాటం చేస్తూ, గద్దరన్నలాగా, హ్మ్. ఈరప్పన్నలాగా, అందరూ సైనికుల్లాగా, సద్దాం హుసేన్ లాగా నేను ఒక సైనికుడిని కదా, నేను ఎందుకు కష్టపడకూడదు, నాకేం అవసరంలా, హ్మ్. పేరు ఉండాలి, నేను చచ్చిపోయినాను సరే అని హ్మ్. నేను ఇప్పుడు వినయ్ కుమార్ గారిని, వినోద్ కుమార్ గారిని కలిశాను, మంత్రి గారిని, ఓకే. మల్లారెడ్డి గారిని కలిశాను, హ్మ్. హోమ్ మినిస్టర్ గారిని కలిశాను. హ్మ్. ప్రాపర్ చైన్ అంతా వచ్చేసింది. హ్మ్. ముందు మీరు ఆఫీస్ కట్టుకుంటాక ఒక 5 ఎకరాలు తీసుకోమని చెప్పాడు 1 మంత్ బిఫోర్ ఓకే. మల్లారెడ్డి గారు. ఓకే. నేను సరే అని ఒప్పుకున్నాం. హ్మ్.
తీరా రాబోయే వరకు ఏదో జీవో పెట్టారంటే ఎకరమే ఇవ్వండి ఆఫీస్కి అని. అప్పుడు ఆ ఎకరానికి రాసి ఇచ్చాడు. 2-3 రోజుల్లో శంకుస్థాపన కూడా అయిపోద్ది. కానీ నేను కోరేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు 30,000 మంది ఉన్నామండి హైదరాబాద్లో మాజీ సైనికులు. ఇతంతులు కనీసం 10,000 మంది ఉన్నారు. భర్త చచ్చిపోయి రోడ్ల మీద టిఫిన్ సెంటర్ పెట్టుకుని బతున్నారు. అందుకని వాళ్ళకి మమ్మల్ని సైనికులందరినీ పిలిపించి వాళ్ళకి సాయం చేయాలని, మళ్ళీ 3వసారి మీరు ముఖ్యమంత్రి అవ్వాలని, మా సైనికులకి ఇవ్వలేదు అనుకో తమరు మీరు ఎట్టా నిమ్స్ హాస్పిటల్లో ఎట్టా పడుకున్నారో నేను కూడా అట్టా పడుకుంటాకి, నేను కూడా ఎదురు దాడి చేస్తాకి నేను వెయిటింగ్ చేస్తున్నా. మీరు గాన మా సైనికులకి సాయం చేస్తే మీకు కూడా దేవుడు సాయం చేస్తాడు. కాదు అనుకుంటే భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచం వరకు ముఖ్యమంత్రి లేరు, ప్రధానమంత్రి లేరు, ఎమ్మెల్యేలు లేరు. ఎందుకు లేరు అంటే సైనికులు లేకపోతే మీరు ఎవరు లేరు. ఉక్రెయిన్ లాగా అయిపోద్ది దేశం సైనికులకి మీరు సాయం చేయకపోతే. సైనికులంటే మీ గుండెలు కలేజీ లాగా చూసుకోవాలి మిమ్మల్ని మీరు. అప్పుడు మేము సైనికులంటే ఒక కులం లేదు, మతం లేదు, చిన్న పెద్ద ఏమి లేదు. బార్డర్లో 24 గంటలు 24 అవర్స్ బతికినంత కాలం షీల్డ్ అయిపోద్ది బార్డర్. ఐసు 0 డిగ్రీలో, లే లదాఖ్లో, కాశ్మీర్ కొండల్లో చాలా ఫ్యామిలీ సంవత్సరాల పరి. నేను 20 సంవత్సరాల వయసులో వెళ్ళా. నేను 40 సంవత్సరాల వయసులో వచ్చానంటే నేను ముసలోడిని అయ్యి వచ్చాను కదా. నా యవనం మొత్తం అక్కడే పెట్టుకుని కొన్ని వేల మంది, లక్షల మంది ఫ్యామిలీ పిల్లల్ని అందరూ వదిలేసి మన దేశం అయిపోద్దామని కళ్ళు ఇప్పి గుడ్ల గుబ్బు చూసినట్టు చూస్తూ ఉంటారు బార్డర్లో. చలి 0 డిగ్రీ. వారానికి ఒక్క రోజు కూడా బాత్రూమ్కి వెళ్ళరు, దొడ్డికి వెళ్ళరు. వాళ్ళకి దొడ్డికి కూడా రాదు, తింటేనే వచ్చేది. మంచినీళ్ళు కూడా తాగరు. 2 రోజులకోసారి 3 రోజులకోసారి డ్రై ఫుడ్ పెడతారు. వీళ్ళు ఏమైనా చచ్చిపోతారేమో అని. లే లదాఖ్లో ఉండే వాళ్ళకి అంత కష్టాలు. మిలిటరీలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు డ్యూటీ చేస్తారు సైనికులు, కానీ 10% బార్డర్ అంటే తెలియదు. బార్డర్లో ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అట్లాగే ముఖ్యమంత్రి గారిని దయచేసి ఇమీడియట్లీగా మాకు జీవో ఉంది కాబట్టి బాలాజీ నగర్లో 44 ఎకరాలు కోర్టు కేసులో ఉంది. అది కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చేసింది సైనికులు ఇవ్వమని. అది కానీ మీరు ఇచ్చారంటే ఇప్పుడు మళ్ళీ మీరు 3వసారి ముఖ్యమంత్రి అవుతారు. మాకు ఇస్తే మీరు ముఖ్యమంత్రి అవుతారని నేను అంటల్లా. సైనికుల్ని గౌరవించండి, మిమ్మల్ని మేము గౌరవిస్తాం. పెద్దవాళ్ళని మేము చిన్నవాళ్ళము, మేము ఏం అనకూడదు. అందుకని మేమేమంటే మా సైన్యంలో డిసిప్లిన్ ఎక్కువ. ఎవరిని పెద్దవాళ్ళని తుస్కరించి మాట్లాడకూడదు. ఇప్పుడు ఇక్కడ ఈ వాజ్పేయి నగర్లో ఈ సింతల్లో నేను 80వ సంవత్సరం నేను ఇక్కడికి వచ్చి అప్పుడు నేను సైన్యంలోనే ఉన్నాను. 82లో ఉంటే ఎన్ని పొలాలు ఏమీ లేవు. ఇక్కడ ఈ హైదరాబాద్లో అందరికీ కబ్జా ల్యాండ్లే. ఇక్కడ వాజ్పేయి నగర్ కానీ బాలాజీ నగర్ కానీ అన్ని ఏరియాల్లో ఏమి సంతకం పెడతారు రానోళ్ళు కూడా కోట్లు సంపాదించి వాళ్ళ పిల్లల్ని హై లెవెల్ చేసుకుంటున్నారు. మేము సైనికులు, మాకేమీ లేదు. చాలా మంది పేదలు ఉన్నారు. నాకు పింక్ కార్డు ఉంది సార్, నేను సైనికుడిని అని పింక్ కార్డు తీసుకున్నా. రేషన్ కార్డు తీసుకుంటే వైఎస్ ఆర్డర్ ఇచ్చేశాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. సైనికులకి పెన్షన్ వస్తుంది 2000-3000 వద్ద. వాళ్ళకి ఏం వద్దమ్మా, ఈ సైనికులు మొత్తానికి వైట్ కార్డు చేయమన్నాడు. వైట్ కార్డు చేసిన 4 రోజులకే అది ఎవ్వడో మిలిటరీ వాళ్ళకి అసలు కార్డులో రేషన్ లేదు, ఏమి లేదు, ఏమి ఇవ్వటల్లా. దయచేసి మిలిటరీ వాళ్ళందరికీ ఇమీడియట్లీ నేను ఒక్కడి కోసం అడగట్లా, సైనికులు మొత్తానికి వైట్ కార్డు చేసి వాళ్ళకి పెన్షన్ వస్తుంది సార్. పిల్లల్ని చదివించుకోవాలా, కిరాయి ఇళ్లలో ఉన్నాం. నేను ఆర్మీలో నుంచి వచ్చి నేను 23 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు నాకు ఉండటానికి ఇల్లు లేదు, ఇళ్ల స్థలం లేదు. చిన్నప్పుడు నాకు అనేవాళ్ళు 75లో అరే మిలిటరీలోకి వెళ్ళామనుకో, అబ్బా నీకు 5 ఎకరాల పొలం వస్తుందిరా, నీకు 500 గజాలు ఇళ్ల స్థలం వస్తుందా, ఎంజాయ్ చేసి ఇల్లు బ్రహ్మాండంగా ఉండొచ్చురా అన్నారు. నేను యుద్ధంలోకి వెళ్తే నాకు ఇంకా అవార్డు వస్తుందని నేను కార్గిల్ యుద్ధంలో గెలిచి వచ్చా. గలేసియర్లో ఉన్న ఐక్యరాజ్య సమితిలో 34 కంట్రీ తిరిగా. నెల్సన్ మండేలాతో నేను డ్యూటీ చేశా. రోజుకి 10 ఫ్లైట్లు పెట్టి ఆ సారి ఆడ తిరిగితే అక్కడ నేను తిరిగేవాడిని. ఆల్ ఆఫ్ భారతదేశం మొత్తంలో 130 మంది ఐక్యరాజ్య సమితిలో 98లో వెళ్ళి అక్కడ డ్యూటీలు చేసి వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మమ్మల్ని పట్టించుకునేవాడు లేడు. ఐక్యరాజ్య సమితిలో ఎవరు డ్యూటీ చేసి వస్తారో రాష్ట్రపతి ఇస్తాడు మెడల్. ఆ రాష్ట్రపతి మెడల్ ఇచ్చాడు, నేనేం చేసుకోవాలా? ఇంట్లో పెట్టుకుని తల కింద పెట్టుకుని నిద్రపోవాలా,
లేకపోతే గవర్నమెంట్ మాకేమన్నా సాయం చేస్తుందా అని నేను అడిగా. లేక నేను ఇక్కడికి వెళ్ళి నేను అప్లై చేసుకున్నా కలెక్టర్ గారికి 2003లో. ఇక్కడ నాకు ఒక 500 గజాలు ఇవ్వాలి అని పెట్టుకున్నా. కలెక్టర్కి వెళ్ళా, జాయింట్ కలెక్టర్కి రాశాడు. అక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకుంటే ఇక్కడే నా దగ్గరలోనే ఉంది ఒక 600 గజాలు. అది నాకు 20 సంవత్సరాల క్రితం అప్లై చేయి ఉంది. కలెక్టర్ గారికి పెట్టుకున్న, కాగితాలు నడుస్తున్నాయి. ఎవరు కబ్జా చేశారో ఆ ల్యాండ్ నాకు రాకుండా ఉడ్డాలోకి వెళ్ళిపోయిందని ఆపేశారు. అది కూడా మా ఏరియాలోనే బతున్నా కాబట్టి నేను మంత్రి గారికి, మల్లారెడ్డి గారికి నేను 30,000 మందిని సపోర్ట్ చేసి ఆయన్ని ఎంపీగా గెలిపించా. ఇక్కడ వివేక్ గారు ఉన్నారు, అప్పుడు ఎమ్మెల్యేగా టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆయనకి నేను సపోర్ట్ చేసి ఆ సార్ని ఇప్పుడు ఒక అన్నదమ్ముళ్లాగా, ఒక బ్రదర్ లాగా నేను ఆయనకంటే పెద్దోడిని. ఆయన సార్ దగ్గరికి నేను వెళ్ళా, అయ్యా నువ్వు కామేశ్వరరావు, నువ్వు ఏదన్నా ఎన్నో సార్లు మెడలు కొట్టించి కప్పులు తిప్పిస్తున్నావు, నువ్వేమన్నా అడుగమ్మా అన్నాడు. నేను ఈ 20 సంవత్సరాల నుంచి నేను సార్ని నేనేం అడగల. సార్ నాకు ఇక్కడే ఉంది, ఒక 500 గజాలు రావాలి, నా పేరు మీదే అది కలెక్టర్ దగ్గర వరకు ఉంది, మీరు దయచేసి ఆ ల్యాండ్ నాకు ఇప్పిస్తే నేను ఇల్లు కట్టుకోను, డాబా కట్టుకొని ఏం చేసుకోను. నా పిల్లలకి, కరాటే పిల్లలకి నేను దాంట్లో ఇన్స్టిట్యూట్ పెట్టి నేను ఇన్స్టిట్యూట్ పిల్లలకి నేర్పిస్తా. నేను చచ్చిపోతే నాకు అవసరంలా, అది నీ పిల్లలకే రాసేస్తా. అది చేస్తారని నేను ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని, వివేక్ గారిని కోరుతున్నా. ఈ లైవ్ మా సార్కి, ఎమ్మెల్యే గారికి, కేసీఆర్ గారికి వెళ్ళాలని నేను మనసారా మా టీవీ నా బిడ్డ లాంటి అమ్మాయికి, మా అబ్బాయికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెబుతూ, జై జవాన్, జై కిసాన్. దేశంలో, భారతదేశంలో కాదు ప్రపంచంలోనే జవాన్ లేకపోతే దేశం లేదు, కిసాన్ లేకపోతే మనకి తిండికి లేదు. అందుకని దయచేసి ఇటు కిసాన్ని, ఇటు జవాన్ని కాపాడితే నానా. ఎందుకో ప్రపంచంలో రైతు ఎన్నో కష్టాలు పడతాడు. వాడికి పొలం, మహారాజులు పొలం ఉన్నోళ్ళు కిరాయికి ఇస్తారు, కౌలుకి ఇస్తారు. ఆ కౌలుకి ఇస్తే అప్పులు చేసి వాళ్ళు పంట వేస్తే ఆ పంట కొట్టుకుపోద్ది, ఆడు తిని చచ్చిపోతున్నారు, ఎవరు పట్టించుకోరు. సైనికులు ఉంటారు, సైన్యంలో డ్యూటీ చేసి వస్తారు, ఈడకి రాగానే పిల్లల్ని చదివించుకునే వరకే వాళ్ళకి జీవితం కాలం గడిచిపోద్ది. ఆ పిల్లలు చదివించుకునే వరకు, పిల్లలు పెద్ద ఎవరికి పెళ్లిళ్ళు చేయాలా, పెళ్లిళ్ళు చేయాలంటే కట్నాలు కావాలా, అది ఆలోచించుకుంటూ వీడు కుంగిపోయి తల్లి తండ్రి ఇద్దరు చచ్చిపోతారు, వాళ్ళు పేదోళ్ళు అయిపోతారు. దానికి జీవో లెటర్ ఉంది, తల్లిదండ్రులు చచ్చిపోయినా పిల్లలకి ఇవ్వచ్చు అని ఉంది. ఇప్పుడు నా భార్య ఉంది, ఆమె ఇప్పుడు నేను ఎప్పుడు పోతానో నాకు తెలియదు. సాగబోయే టైంలో కేసీఆర్ గారు ఎట్లా సాధించాడో ముఖ్యమంత్రి లెవెల్లో నాకు అది అవసరంలా. కేసీఆర్ కాలనీ కట్టిస్తా నేను, కానీ నా ల్యాండ్ నాకు ఇప్పిస్తే కేసీఆర్ కాలనీ, డిఫెన్స్ కేసీఆర్ కాలనీని కట్టిస్తా నేను. ఈయన కూడా చెప్పా, వైఎస్ గారు కూడా, నువ్వు ఇస్తే నీ కాలనీ కట్టిస్తా. కానీ ఆయన అనుకోకుండా నాకు ఆర్డర్ ఇచ్చాడు, కలెక్టర్ దగ్గరికి వెళ్ళమన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఎవరిని, ముఖ్యమంత్రిని కానీ, ప్రధానమంత్రిని కానీ, ఎమ్మెల్యేని కానీ మనం ద్రోహం చేయకూడదు నాన్న. ఏమి పెద్దోళ్ళని అనకూడదు, ఎందుకంటే వాళ్ళకి రేత్రి పొగులు నిద్ర ఉండదు. నేనేమనుకుంటాను, ఎమ్మెల్యే అయినాక ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడు మా సారు. మా సార్ ఏమనుకుంటాడు, ఇప్పుడు కేసీఆర్ గారు ఇప్పుడు కానీ గెలిచాడంటే ఆ సార్ ఏడు ఉండడు, కొడుక్కి కేటీఆర్కి ముఖ్యమంత్రి ఇచ్చి ఢిల్లీకి జంప్ అయిపోతాడు. నేను అక్కడికైనా వచ్చి నిన్ను పట్టుకుంటా సార్. అందుకని నీకు దయచేసి నేను కమాండో, బ్లాక్ క్యాట్ కమాండో, ఎన్ఈజీ, నేషనల్ సెక్యూరిటీ గార్డులో డ్యూటీ చేశా. మీ ఫోటో పెట్టుకుంటూ పూజ చేసుకుంటా సార్. లక్షలాది మంది పిల్లలకి, సైనికులకి మీరు హెల్ప్ చేసినట్టు అవుద్ది. అందుకని ధన్యవాదాలు చెబుతూ నేను ఇంకెక్కువ మాట్లాడకుండా, ఇప్పటికి ఎన్నిసార్లు ట్రై చేశారు సీఎం కేసీఆర్ గారిని కలవడానికి? కనీసం ఒక 20 సార్లు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదమ్మా. 2014లో సార్ తమరే, నేను ఆ రోజు రాలేదు, నేను బయటకి పని ఉండి వెళ్ళిపోయాను. తమరు అందరినీ సైనికుల్ని పిలిపించి భోజనాలు పెట్టి మీ వాగ్దానాలు నేను పూర్తి చేస్తానని 144 ప్రాబ్లాలు ఉన్నాయి మాకు. ఎట్లా ఉందంటే, ఇప్పుడు ఈ బిడ్డ, నా బిడ్డ పెళ్లి కావాలి, ఫంక్షన్ హాల్కి అయితే లక్షలు అడుగుతున్నారు, ఫంక్షన్ హాల్ లేదు.
సైనికులు ఎవడన్నా చచ్చిపోతే వాడికి ఏమి ఇలువ లేదు, బాడీ ఎత్తుకెళ్లే వాళ్ళు కూడా లేరు, ఎవడో పట్టేసుకోవట్లా. ఎందుకని మా సైనికుల్లో ఒక గుణం ఉంది, మాజీ సైనికుల్లో ఒక గుణం ఉంది. ఏంటంటే కప్పలో బాయిలో కప్ప ఉంటది, దేశం మొత్తం తిరుగుతుంది అనుకుంటది అది, కానీ ఆ బాయిలోనే చచ్చిపోద్ది. అట్టాగే సైనికులకు పెన్షన్ వస్తుంది, తింటున్నారు, హాయిగా ఉంటున్నారులే అనుకుంటున్నారు, కానీ కష్టాలు పడుతున్నారు, డిసిప్లిన్ ఎక్కువ. అందుకని ఎన్నోసార్లు ట్రై చేశాం, సార్ దగ్గరికి వెళ్ళనీలా. మొన్న లేటెస్ట్ వెళ్ళా నేను 1 వీక్ బిఫోర్. గోకలప పేదలకి సైనికులకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, బెడ్రూమ్లు, డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వగానే 2% ఇస్తానన్నాడు. 3500 క్వార్టర్స్ మాకు రావాలా, ఒక్కటి కూడా ఇవ్వాలా. సైనికులకి ఏమి ఇవ్వాలా, ఏమి చేయాల. మేము పూలాభిషేకం చేస్తున్నాం, పాలాభిషేకం చేస్తున్నాం. మాజీ సైనికులు సార్ ధన్యవాదాలు చెబుతున్నా తమరికి. ఎట్లా అంటే గల్లీ గల్లీకి గుడి ఉంది, గల్లీ గల్లీకి చర్చ్ ఉంది, గల్లీ గల్లీకి మసీదు ఉంది, సైనికుడికి ఎక్కడా ఏమీ లేదు. అందుకని పిల్లలు పెళ్లిళ్ళు చేయాలన్నా ఏమన్నా చేయాలన్నా డిస్టిక్ కి ఒక సైనిక భవనం కట్టాలి. అప్పుడు ఆ పిల్లల పెళ్లిళ్ళు మంచి చెడ్డ ఎన్నో కోట్లు పెడుతున్నావు సార్. కోకాపేటలో లక్షల కోట్లు ఇక అమ్ముకుంటున్నావు. మొత్తం దేశం అసెంబ్లీ కట్టావు, బ్రహ్మాండంగా ఉంది. మంచి పనులు చేయి. దాంట్లో ఒక్క కన్ను ఒక 10 రాళ్లలో ఒక రాయి ఇసిరేసేయి. సైనికులు నిన్ను జీవితకాలం మర్చిపోరు. సైన్యం అంటే ఏంటి సార్, ఎన్నో సార్లు కలిసాం. మా బ్రదర్ హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి ఎత్తి 2 చేతులు ఎత్తి దండం పెట్టాల. నేను వెళ్ళి చేతులెత్తి వారం రోజులు బిఫోర్ మహమ్మద్ అలీ గారిని కలిశాను నేను. సార్ ఇట్లా ప్రాబ్లం ఉందంటే ఇదిగో ఇప్పుడు చూపిస్తాను లెటరు, ఇది బాయ్ అని రాసిచ్చి సైనికులకి ఇళ్ల స్థలాలు గబాని ఇచ్చేయాలి అని రాశాడు. చేస్తే అప్పుడు ఐపీఎస్ గారి దగ్గరికి తీసుకెళ్ళా. ఆడ 11ంటికి వెళ్ళి సాయంకాలం 6 గంటల దాకా ఉన్నా. కలెక్టర్ మీటింగ్ అవుతుందని ఆయన వెళ్ళిపోయాడు. ఇక రాలా. మళ్ళీ ఆ ఎకరం పొలం రాసిచ్చారు మల్లారెడ్డి గారు. అది కోడ్ రాకముందే శంకుస్థాపన చేస్తానన్నారు, చేయలా. ఇప్పుడు అక్కడ బయట కానిస్టేబుల్ హోమ్ మినిస్టర్ గారిని ఏంటి రెచ్చి కొడుతున్నావు అని అన్నాడు. మా సైనికుడు అధ్యక్షుడు మాజీ సైనికుడు రావుల్ రంగారెడ్డి అని ఆయన మా మొత్తానికి హెడ్. ఆయన హోమ్ మినిస్టర్ గారిని అడిగారు, సార్ ఇప్పుడు 14 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం, ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి వాగ్దానాలు ఇస్తున్నాడు ముఖ్యమంత్రి గారు, కానీ ఇంతవరకు ఎవరికి ఏమి వేయలా. అందుకని ఈ పేపర్ డ్రాలోనే వెళ్ళిపోతుంది సార్, అందుకని డ్రాలో వెళ్లకుండా బాయ్ అంటే రాసిమన్నా. అప్పుడు నా పేరు మీద లేదు, ఇది నా పేరు మీద రాసుకురండి అని అన్నారు. ఇదిగో తమరి పేరు మీద ఉంది, ఇది రాసిచ్చాడు. అది తీసుకెళ్ళి మేము ఐపీఎస్ గారికి సెక్రటరీలో ఇచ్చాం. ఆ గ్రూప్ కల్ప మేడం అడిగాం, కామేశ్వరరావు గారు నేను 20 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానమ్మా, మాకు ఇవ్వాలంటే అమ్మా అది 500 crore, అది కొనుక్కుని దాంట్లో అడిగి పెట్టాల. 500 కూడా అమ్మ 500 కూడా ఇవ్వలేని వాళ్ళు ఉన్నారు, అట్లా చేస్తే అంటమ్మా అది నువ్వు వెళ్ళి సీఎం కలవు అన్నాడు. అంద మేడం అనేవరికి మనం స్టేట్ ని అమ్ముకుంటున్నారా, ప్రజలకు సేవ చేస్తున్నారా? మీరు భూములు అమ్ముకొని ఏం చేస్తున్నారు? మీరు బ్లాక్ మనీ కోట్లు లక్షలు దాచుకుంటున్నారా? సైనికులకి ప్రజలకి సేవలు చేస్తున్నారా? దేవుళ్ళలాగా చెబుతున్నా. చిన్నప్పటి నుంచి నేను 77లో కృష్ణా జిల్లాలో ఉప్పిల్లో 5 కిలోమీటర్లు కొట్టుకెళ్ళా. అప్పటి నుంచి సాగకుండా ఇప్పుడు దాకా బతుకున్నా. దివిసేమ ఉప్పినిలో ఉన్నా నేను 77లో. అది ఒకటి గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు. పొద్దున పూట తింటే సాయంకాలం నేను లేనోళ్ళు హైదరాబాద్లో కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. పొద్దున్న తింటే సాయంకాలానికి లేదు, సాయంకాలం తింటే పొద్దునకు లేదు. పిల్లలకి పెళ్ళిడికి వచ్చారు, వాళ్ళకి పెళ్లి చేయాలంటే డబ్బులు లేవు, ఏం చేయాలా? అది నేను పిల్లలకి చదువులకు డబ్బులు ఇస్తున్నాను, మళ్ళీ పిల్లలకి పెళ్లి కళ్యాణ రక్షణ అంటున్నారు. ఇప్పుడు నా కూతురికి పెళ్లి అయ్యి అప్పు చేసి బ్యాంకులో లోన్ అప్పు చేసి పెళ్లి చేశా. నా కేసీఆర్ ఇచ్చాడా, నా సైనికులు ఇచ్చారా? ఎవరు ఎవరో 1 రూపాయి కూడా ఇలా. బ్యాంకులో లోన్ 20 ఏళ్ళు కష్టపడి నేను లోన్ తీసుకుని పెళ్లి చేశా. ఆ లోన్ పెట్టుకుని ఆ బాకీ తీర్చుకుంటున్నా, కూతురు బాకీ. నాకు సొంత ఇల్లు లేదు, నాకు ఏ ప్లాట్లు లేవు. సైన్యంలో హైదరాబాద్ సమితిలో డ్యూటీ చేసి వచ్చా. అందుకని దయచేసి ఈ లైవ్ మీ దగ్గరకు వస్తే, తమరి దగ్గరికి వస్తే సార్
దయచేసి కోటి వందనాలు మీకు. సైనికులు కానీ పిలిచి ఇమ్మీడియట్లీ మీరు మమ్మల్ని పిలిపించి ఒక మీటింగ్ పెట్టి జిల్లా సైనిక బోర్డులో కిరాయికి 20 ఏళ్ళ 30 ఏళ్ళ నుంచి కిరాయికి తీసుకునేవాళ్ళు వెల్ఫేర్ కోసం. వెల్ఫేర్ ఆఫీస్ జిల్లా సైనిక బోర్డు కేంద్రం నుంచి, అది కేంద్రం కట్టేది. లేక ఇప్పుడు యేసుగూడలో కట్టారు, యశోద హాస్పిటల్ దగ్గర బిల్డింగ్. ఆ బిల్డింగ్ కడితే మా ఆఫీసర్, మిలిటరీ ఆఫీసర్ ఉంటారు, అది సగం ఆపారు, సగం కిరాయికి ఇచ్చుకుని దోసుకుంటున్నారు వాళ్ళు. అప్పుడు ఏమనాలా ఆ డైరెక్టర్ గారిని? అందుకని ఏదన్నా పేపర్ ఏదో ఇదంత్రాలు ఉంది, కూతురు డిగ్రీ చదువుకుంటాకు వచ్చింది, ఆ డిగ్రీలో సబ్సిడీ ఇస్తారు చదువుకునే దానికి, ఆ పేపర్కి వెళ్తే జెరాక్స్ ఎక్కడన్నా తెచ్చుకోవాలి. ఎవ్రీ ఇయర్ 500 crore వస్తాయి సైనికులు వెల్ఫేర్ ఫండ్. ఆ వెల్ఫేర్ ఫండ్ ఏమైపోతుంది? సైనికులకి ఏం చేస్తున్నారు? దేశంలో అన్ని ప్రజల దగ్గర నుంచి, చిన్న ప్రజల దగ్గర నుంచి మీరు డబ్బులు కట్టించుకుంటున్నారు. ఆ ఏదన్నా ఫండుల మీద కట్టించుకున్నారు. ఎన్ని కోట్లు వస్తుంది? దానికి ఏమన్నా ప్రూఫ్ ఉందా? ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రూఫ్ ఉందా? ఎన్ని భూములు మీరు అమ్ముతున్నారు? ఏ ప్రజలకి ఏం చేశారు? ఎన్ని బెడ్రూమ్లు ఇచ్చారు సైనికులకి? ముఖ్యమంత్రి గారు చెప్పండి. పలానా చాట సైనిక భవనం కట్టించాను, పలానా డిస్టిక్ లో నేను కళ్యాణ మండపం కట్టాను సైనికులకి. మాజీ సైనికులు కేసీఆర్ ముఖ్యమంత్రి, మాజీ సైనికుల వెల్ఫేర్ ఆఫీస్ అని పెట్టండి. అప్పుడు పెడితే సైనికులు మొత్తం వందనాలు చెబుతారు. ఎవ్రీ డిస్టిక్ లో సైనిక భవనం ఉండాలి. ఎందుకంటే సైనిక భవనం వాళ్ళు ఉద్యోగస్తులు, కేంద్రం నుంచి జీతాలు ఇస్తుంది. ఒక్కటే ఉంది యేసప్పగూడలో. ఇప్పుడు ఆ యేసప్పగూడలో ఉంటే వాళ్ళ వరకు వాళ్ళకి చూసుకుంటారే కానీ పాప పెళ్లి చేయాలన్నా, ఏదన్నా ఫంక్షన్ చేయాలన్నా, పెళ్లిళ్ళు చేయాలన్నా, ఏదైనా మీటింగ్ చెప్పుకోవాలన్నా, ఎవడన్నా చచ్చిపోయినా ఇప్పుడు ఫిలిం ఛాంబర్లో నేను ఈ రోజే వెళ్ళొచ్చా. ఫిలిం ఛాంబర్లో ఈ రోజు చచ్చిపోయినా ఫిలిం ఛాంబర్కి తీసుకొచ్చి పూజ చేసి దండలేసి తీసుకెళ్తారు. మా మాజీ సైనికుడు ఎవరన్నా చస్తే ఇంటికాడ దీపం తీసుకొచ్చి సైనిక భవనంలో అందరూ దండలేసి దండం పెట్టి సమాధికి తీసుకెళ్ళాలి అని నా కోరిక. మేము సైనికులు ఉన్నాము అని. ఇది మంచి పని. నేను స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఫినిష్ వరకు చెబుతున్నా. మంచి పని అనుకుంటే చేయండి సార్, మంచిది కాదు అనుకుంటే చేయబాకండి. సైనికులకి ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి అని జీవో ఇంటే ఇవ్వండి, లేకపోతే ఇవ్వబాకండి. మాకేం అవసరం లేదు. అందుకని మీకు వందనాలు చెప్పి, మీకు ఇక్కడ ఓట్లకైతే దయచేసి చెబుతున్నా, మిత్రులారా, అక్కల్లారా, చెల్లెళ్ళారా, తమ్ముళ్ళారా, అన్నలారా, తండ్రులారా, బాబాయిలారా, అందరికి చెబుతున్నా, ఓటుకి డబ్బులు 5,000 10,000 ఇస్తారు. ఆ డబ్బులకు అమ్ముడుపోతే మనం జీవితం అమ్ముడుపోయినట్టయ్యా. ప్రజలారా, నేను చెబుతున్నా, నేను సైనికుని కాబట్టి డబ్బులకు అమ్ముడు బాకండి. అమ్ముడు పోకుండా అంతరాత్మగా నాకు ఎవరు చేయగలరు మనకి? ఇప్పుడు నేనైతే 75% నేను చెబుతున్నా, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నా. నేను 80లో ఈ చింతల్లో ఎట్టా ఉన్నానో ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నా. అన్ని రోడ్లు గీడ్లు అన్ని మంచి పనులే అవుతున్నాయి. కానీ కొన్ని పబ్లిక్ మోసం చేస్తాయి. నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా, ఆరోగ్యశ్రీ చేస్తున్నా. నేను ఒక్క మాట చెబుతున్నా, ఇప్పుడే నన్ను అరెస్ట్ చేయండి ముఖ్యమంత్రి గారు. మీరు 10 ఏళ్ళ నుంచి చేయని వాళ్ళు 2 లక్షల నుంచి 5 లక్షలు చేశారంటే పబ్లిక్ మోసం చేయటమే కదా. అది ఎంతమంది నీ ఓట్ల ఎలక్షన్ అవబోయే సమయానికి 10 మంది కూడా చావరు కదా. నీకు 10 కోట్లు ఓట్లు పడతాయి కదా. అది మోసం అంటా నేను, రియల్ కాదు అది. నువ్వు ఆరోగ్యశ్రీ 5 లక్షలు నువ్వు ఎప్పుడు పెట్టావు? నువ్వు ముఖ్యమంత్రి అవ్వగానే పెట్టాలి. పెన్షన్లు ఇస్తానన్నావు, అవ్వగానే చేయాలి. సైనికులకు ఇస్తానన్నావు, అవ్వగానే చేయాలా. అదే నిజాయితీ. నువ్వు సీదా నువ్వు ఇంక రేపు ఎన్నో ఓడిపోతావు అనుకునే టైంలో మీరు పథకాలు పెడితే అది అయ్యే పని కాదు. ప్రజలు ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తానికి హక్కు ఉంది నేను మాట్లాడటానికి. ఆల్ ఆఫ్ ఇండియా, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రపంచం మొత్తానికి నేను హక్కు మాట్లాడతాకుంది. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి నేను మాట్లాడగలను. ఎందుకంటే నాకు హక్కు ఉంది కాబట్టి, సైనికుని కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో లక్షల పనులు, మంచి పనులు చేశాడు. వైఎస్ గారు చాలా మంచి పనులు చేశాడు. నేను 11 సార్లు నేను కలిసా రాజశేఖర రెడ్డి గారిని. చంద్రబాబు నాయుడు గారు అయితే ఫోన్ చేయగానే మాట్లాడేవాడు. ఆ జగన్ స్వామి ప్రజల సొమ్ము దోచుకుంటున్నాడు, ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నాడు. స్వామి ముఖ్యమంత్రి గారు, జగన్ రెడ్డి గారు,
ఎండాకు రాలిపోతుందంటే పచ్చాకు పకపక నవ్వుద్ది. పడుతూ ఏమంటదంటే, నానా నేను పడ్డా వారం రోజులకి నువ్వు కూడా పడిపోతావు. అట్టాగే నువ్వు ముఖ్యమంత్రి గారిని జైల్లో పెట్టావు. నేను ధన్యవాదాలు చెయ్యెత్తి దండం పెడుతున్నా. మీ నాన్న నా గుండె, నా మిత్రుడు, నా దేవుడు. ఎంతో మంది వారం వారం హైదరాబాద్ లో పబ్లిక్ మీటింగ్ పెట్టేవాడు. నువ్వు ఎంతమందికి పెట్టావు? నేను సైనికుడిగా చెబుతున్నా, భారతదేశంలో సైనికులారా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో సైనికులారా, మీ గొయ్య మీరు దవ్వుకున్నట్టు వైఎస్కి జగన్కి ఓటేస్తే. అందుకని నేను ఆయన మీద వ్యతిరేకం కాదు. కుర్రోడి పిల్లోడి బచ్చా నువ్వేమి పబ్లిక్ లో, ప్రపంచంలో పబ్లిక్ కి ఎక్కడికి వెళ్ళే హక్కు పబ్లిక్ ఉంది. నువ్వు పోలీసులను పెట్టుకొని నువ్వు ఇంటికాడ నీ భార్య దగ్గర ఉండాలన్నా నీకు గాడి కావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా బాడీ గార్డ్ కావాలి, పోలీసు వాళ్ళు కావాలి. అరే నువ్వు చచ్చిన రోజు కూడా పోలీసు వాళ్ళు వస్తారు. కావాలంటే ఇప్పుడే ఇమీడియట్లీగా నన్ను తీసుకొచ్చి అరెస్ట్ చెయ్యి. నేను చెప్పేది తప్పైతే. ప్రశాంతంగా పివి నరసింహారావు గారు ఎక్కడికన్నా వెళ్తుంటే బాడీ గార్డ్ ఉండేవాళ్ళు కాదు. నేను అప్పుడు సైన్యంలో ఉన్నా. ఢిల్లీలో ముఖ్యమంత్రి బాడీ గార్డ్ పెట్టుకోడు, ఎవ్వరికి పబ్లిక్ ఇష్టం చేయడు. ఇక్కడికి నేను నా ఎదురుగా ఫోటో పంపుతా. నేను రాజశేఖర రెడ్డి గారిని 10 సార్లు కలిసా. 10 సార్లు కలిసినప్పుడు ఎవ్వరు బాడీ గార్డ్ ఉండేవాళ్ళు కాదు. నేను వెళ్తే వెంటనే పంపించేవాడు. నాకు కావాలంటే ఫోటోలు హిస్టరీ మొత్తం చూపిస్తా. అందుకని రోజమ్మ నీవు చెబుతున్నా, టీడీపీలో ఉన్నప్పుడు 2003లో ఎన్టీఆర్ పార్క్ లో ఆయన జయంతి రోజు నా ముందే కూర్చున్నావమ్మా. నువ్వు చంద్రబాబు నాయుడు గారు దేవుడే అని అన్నావమ్మా. ఇవాళ చెడ్డోడని నువ్వెంత ప్యాకేజీ, ఎన్ని లక్షల ప్యాకేజీ తీసుకున్నావమ్మా. వైఎస్ఆర్ గారికి ఓకే ఇచ్చావు, ఆయన లేచిపోయాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ ఈ లెగిసిపోకుండా జగనన్నని జాగ్రత్తగా కాపాడుకోమ్మా. తిట్టినోడిని తిట్టకూడదు. ప్రపంచంలో మా గురువు గారు నేర్పింది ఏంటంటే, లక్షల కోట్లు సంపాది గొప్పతనం కాదు, లక్షల మందిని చంపు గొప్పతనం కాదు, లక్షల గోల్డ్ మెడల్ సంపాదించు గొప్పతనం కాదు. మన శత్రువు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గుడి శబాస్ అనాల. అప్పుడే నీ గొప్పతనం. ఏంటంటే ముఖ్యమంత్రి ఓడిపోతాడు, గెలుస్తాడు, ఓడిపోతాడు. వరల్డ్ కప్ ఓడిపోతాం, గెలుస్తాం. గెలుపు అన్ని సాట్లా ఉంటది. కానీ మనం గెలిచామని మన కొమ్ములు పెరిగితే పొంగిన పాలు, పొయ్యి పాలు, పెరిగిన చెట్టు ఎప్పుడూ పడిపోద్ది. అట్టాగే నువ్వు పొంగావు రోజమ్మ. కొడాలి నాని, నీ బతికెక్కడా? ఎక్కడి నుంచి వచ్చావు? టీడీపీలో నుంచి వచ్చావు. రోజమ్మ ఎక్కడి నుంచి వచ్చావు? టీడీపీలో నుంచే వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి జంప్ అవుతావు చూడండి. నేను సైనికుడిగా చెబుతున్నా, సైనికులారా, మాజీ సైనికులారా, ఎవరికైనా సరే జగనన్నకి ఓటేశారంటే మీ గొడ్డలి మీ కాళ్ళ మీద నరుకున్నట్టే. ఎవరికి ఏం చేయట్లా, బటన్ నొక్కుతాను అంటున్నాడు. ఏమి నొక్కుతాడు? ఎవరికి ఏ పబ్లిక్ చూపిస్తాడు? నువ్వు ఎంత డబ్బులు వేసావని, ఎన్ని కోట్ల ఎకరాలు అమ్ముకున్నావు, నువ్వు ఎంత ఇసుక దోపిడీ చేసావు, ఎన్ని పిల్లలకి నువ్వు డబ్బులు ఇస్తున్నావు అంటే ఎంత నీ కార్యకర్తలకే ఇచ్చుకుంటున్నావు, నీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నావు. నీ అమ్మకి కానీ నీ చెల్లికి కానీ ఏమన్నా చేసావా నువ్వు? ఏదో తల్లికి ద్రోహం చేసినోడు చెల్లికి చేసిన చూడు ఎప్పుడు వాడు ఖతమైపోతాడు. కానీ మా ఇంటోళ్ళే, దేవతలంటోళ్ళే శ్మశానం అయిపోయారు స్వామి. దుర్యోధుడు అంటోడే బాణం ఎత్తలేక కింద పడేసేసాడు, అర్జును కొట్టాడు. ఏంటంటే తల్లి మాటకి పాండవులు కట్టుబడి ఉన్నారు కాబట్టి ప్రపంచం మొత్తంలో దేవుడు లాగా మానవులు. ఒకప్పుడు ఏంటి, వాళ్ళు దేవుళ్ళే మానవులమ్మ. నీకు తెలియదు, నా బిడ్డలాగా చెబుతున్నా. అప్పుడు మాట కట్టుబడి ఉన్నారు. మాట, తల్లి మాట, తండ్రి మాట, పెద్దోళ్ళకి ఏదన్నా మాట చెబితే వాళ్ళు ఆ మాట తీసుకుంటారు. సైనికుడు కూడా అంతే. ఎవరన్నా మాట ఇచ్చారు అంటే ఆ మాట తప్పరు. మిలిటరీలో ఆర్డర్ ఇస్తారు, వాడిని వేసేసి రమ్మని. ఏమి అని అడగకూడదు, వేసేసి రావాలి, వేసేసి రావాలి. అది మంచా చెడ్డ ఏమి లేదు. మళ్ళీ మిలిటరీలో ఒక హిస్టరీ చెబుతున్నా మీకు వినండి. రోడ్డు ఓపెనింగ్ ఫీల్డ్ రేకి అంటారు. శత్రువుని పాకిస్తాన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కురమని ఇద్దరినే పంపిస్తారు. నాన్న ఇద్దరిని పంపిస్తారు 50 కిలోమీటర్ దూరంలో. ఇద్దరిని పంపిస్తే ఆ పంపించేటప్పుడు బుక్ లో రాసేస్తారు, ప్రేడి స్ట్రీట్ ఉంటుంది కదా నాన్న, ఈ అబ్బాయి మన దగ్గర ఉన్నాడు అని. ఆయాలే ఆ పంపించే రోజే ప్రేడి స్ట్రీట్ నుంచి ప్రజెంట్ తీసేస్తారు, చచ్చిపోయిన కింద లెక్క రాస్తారు. అట్టా సైనికులారా, ప్రజలారా,
అక్కలారా చెల్లెళ్ళారా పబ్లిక్ అందరూ వినండి, ఎవడన్నా వెళ్తాడా నేను చచ్చిపోతున్నాను అని వెళ్తాడా? తెలిసి కూడా వెళ్తారు. వెళ్ళేటప్పుడు నేను వెళ్ళా, ఎందుకు వెళ్తాను తెలుసా? వెళ్ళి వస్తే నాకు రాష్ట్రపతి అవార్డు దొరుకుద్దంట, నా పిల్లానికి 5 ఎకరాలు ఇస్తారంట, 500 గజాలు ఇస్తారంట అని దాన్ని ఓపెనింగ్ రేఖీ ప్లాటూన్ అంటారు. దాన్ని రేఖీ ప్లాటూన్లో 11 మంది ఉంటారు. డిఫెన్స్ ఆర్మీలో ఎన్నో రకాల 35 స్టైళ్ళు ఉన్నాయి. డిఫెన్స్ లో యుద్ధం చేసేది 3: మెకనైజ్ ఫోర్స్, ఆర్టిలరీ ఫోర్స్, ఆర్మర్డ్ ఫోర్స్. ఈ 3 యుద్ధం చేస్తే ప్రజలు ఏమనుకుంటారు? మిలిటరీ మొత్తం యుద్ధం చేస్తుంది అంటారు. అట్లా మిలిటరీ మొత్తం యుద్ధం చేయదు. ఏఓసి ఏం చేస్తుంది? మనం హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారు? ఆర్మీ కోర్ ఉంటది, మెడికల్ చేస్తారు, ఏవి సప్లై చేస్తారు. అట్లా సప్లైలు గ్రూపులు ఉంటాయమ్మా యుద్ధంలో. నేను యుద్ధం హిస్టరీ ఎందుకు చెబుతానంటే ప్రజలకు తెలియదు, ఎవరు చెప్పరు, యుద్ధంలోకి వెళ్ళా తెలియదు. అందుకని నేను చెబుతున్నా, సైన్యంలో అందరూ యుద్ధం చేయరు నాన్న. యుద్ధంలో చచ్చిపోతే దెబ్బలు తగిలితే ఆర్మీ కోర్, మెడికల్ ఆర్మీ కోర్ ఉంటది, వాళ్ళు మందులు వాడతారు. సప్లై ఏఓసి, యుద్ధంలో వాళ్ళు వెళ్తుంటే అన్నం పెడతారు, రేషను, బట్టలు, మందులు, సామాన్లు, గుళ్ళు పంపిస్తారు. చేసేది మెకనైజ్ ఫోర్స్, ఇన్ఫెంట్రీ, ఆర్మర్డ్, ఆర్టిలరీ. ఈ చేస్తాయి. ఆ చేసిన వాళ్ళు గొప్పతనం ఉంటుంది. నేను యుద్ధంలో చచ్చిపోతే పర్వాలేదు, వస్తే నాకు బ్రహ్మాండంగా ఉంటుంది, వెళ్ళి తిరిగి వస్తే లైఫ్ లాంగ్ ఉంటుందని రాష్ట్రపతి అవార్డు ఇస్తాడు. రాష్ట్రపతి అవార్డు ఢిల్లీ నుంచి గల్లీకి వెళ్ళి రాష్ట్రపతి అవార్డు నా దగ్గర ఉంది. రాష్ట్రపతి అవార్డు మెడల్ చూపిమంటే చూపిస్తాను. మెడల్ చూడండి. అంత కష్టపడ్డా కానీ ఉండటానికి ఇల్లు లేదు. నా పిల్లలకి పెళ్లి, ఇప్పుడు నా కొడుకు 29 సంవత్సరాలు, నా కొడుకు ముఖ్యమంత్రి గారు దండం, నా కొడుకు మాజీ సైనికుడిని, అష్ట కష్టాలు పడి చదివించుకున్నా, ఏమి చేయమన్నా చేయట్లా. నేను ఐపీఎస్ అవ్వాలా అని ఐపీఎస్ మీద పట్టాడు. గ్రూప్ 1 కోచింగ్ చేశాడు, ఎంబీఏ చేశాడు, ఓయూలో సీట్ వచ్చింది, ఫ్రీ సెట్ చదివాడు, గ్రూప్ 1 కోచింగ్ చేశాడు, ఎగ్జామ్ రాశాడు. రాసిన అదృష్టంలోనే నెలలో ఏమైందో పేపర్ లీకేజ్ అయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఏడుస్తున్నాడు ఇంట్లో కూర్చుని, నేను ఏడుస్తున్నా. నేనేమనుకుంటున్నా, ఉరేసుకుని చచ్చిపోదాం, నా కొడుకన్నా జాబ్ వస్తుందేమో అని ఆశిస్తున్నా. కానీ మళ్ళీ రాశాడు, మళ్ళీ రద్దు చేశారు ముఖ్యమంత్రి గారు. అదే నీ కొడుకు కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలని కళ్ళగంటున్నావా, కంటలేదా? నేను సైనికుడిని 20 ఏళ్ళు సేవ చేసి వచ్చా, బ్యాంకులో డ్యూటీ చేశా. ఇప్పుడు నేను చచ్చిపోతే నా బ్యాంక్ ఇస్తుందా డ్యూటీ, ఆర్మీ ఇస్తుందా? నీ మనవడికి లక్షల కోట్లు వేసావు, నా మనవాడికి ఏముంది సార్? నువ్వు మనిషివే, నేను మనిషిని. నువ్వేమైనా దోచుకుని పుట్టినప్పటి నుంచే నువ్వు ముఖ్యమంత్రి అయ్యి వచ్చావా? వచ్చావు, దేవుడు వరం ఇచ్చాడు. కానీ మీకు చెప్పేది ప్రజలకి ఏమని చెబుతున్నానంటే, ఒక గుడి కడతాం, గుడి కట్టిన తర్వాత ఆ గుళ్ళో దేవుడు ఉండడని ప్రజలారా మీకేమన్నా తెలుసా? తెలియదు. మనం ఒక రాయిని తీసుకొస్తాం, దాన్ని హోమం చేస్తాం, కళ్ళు మూపిస్తాం, పూజ చేస్తాం, ఆ రోజు నుంచి మనం దేవుడు అని పిలుస్తాం. అట్లాగే మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఏం చేశారు. మీరు ముఖ్యమంత్రి అయ్యి ఉన్నారు కాబట్టి మాకు అభిమానం, మాకు సేవ చేస్తారని. దేవుడి గుళ్ళో వెళ్తున్నాం, కొబ్బరిగా పెడుతున్నాం, మనశ్శాంతికి వస్తున్నాం, పబ్లిక్ మోసపడుతున్నారు. అట్లాగే మీరు దేవుళ్ళలాగా భావిస్తున్నాం సార్ మీరు పదవి సంపాదించినందుకు. కానీ రొట్టె పెట్టినమ్మకి రొట్టెని నిలబెడతారు. నువ్వు ఏదన్నా సైనికులకి ఏమి చేయలేదు అనుకో, సైనికుడు ఎదురు తిరిగితే ప్రపంచమే ఎదురు తిరిగినట్టు. ఉక్రెయిన్ లాగా వెళ్ళిపోబాకండి సార్. ఇప్పుడు లేటెస్ట్ యుద్ధం జరుగుతుంది, 1000 మంది చచ్చిపోతున్నారు. మీరు హాయిగా ఏసీల్లో బ్రహ్మాండంగా బాదం కాజు తింటా ఎంజాయ్ చేస్తున్నారు, మీ లైఫ్ మీరు చేస్తున్నారు. సైనికులు ఇప్పుడు మన భారతదేశంలో సైనికులు ఎక్కడా నిద్ర లేదు ఇప్పుడు వాళ్ళకి. మనకి యుద్ధం రాలేదు ఇండియాలో అనుకుంటున్నారు, అది తప్పు. ఇండియాలో యుద్ధం రాలేదు అనుకుంటున్నారు, అది తప్పు. అక్కడ లైట్ వెలుగుతుంది, ఇక్కడ అలర్ట్ గా ఉంటారు సైనికులు. ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ మొత్తం గడగడగడ ఒనిగిపోతా ఉంటారు. ఆడ బాంబు మనకు వస్తుందేమో, మనం రెడీగా ఉండాలని 24 hours రెడీగా ఉంటారు. సైనికుడు డ్యూటీ ఏంటి? 24 hours డ్యూటీ, 24 గంటలు, 48 hours తినకుండా నేర్పుతారు. 48 hours తినకుండా నేర్పుతారు. ఇక్కడేమంటారు, టయానికి తినాలా, టయానికి పడుకోవాలా, టయానికి చెయ్యాలా అంటారు. అదంతా తప్పు.
వీళ్ళకి ఈ పిల్లలకి ఈ ల్యాండ్ నా బిడ్డలు అని నేను నా బిడ్డలకి ఇచ్చా. నాకు ద్రోహం చేసి వీళ్ళు అమ్మేసుకున్నారు. ఇది వీళ్ళకి ఎప్పుడు చూపిదు దేవుడు, తర్వాత చూపిస్తుంది. వాళ్ళ బిడ్డలు పైకి వస్తారు కదా, వాళ్ళని ఏం చేస్తారో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఇప్పుడు అమ్ముకుని నా బిడ్డలు నన్ను మోసం చేశారు. నేను బిడ్డలని నమ్మి 5 లక్షలు ఖర్చు పెట్టి బాగు చేశా. బాగు చేసినాక ఆ చిన్నమ్మాయి అమ్మేసుకుంది. పెద్దమ్మాయి కూడా నా కూతురులే, వీళ్ళు నా కూతురులే అమ్మేసుకుని కోట్లు వచ్చేవరకు వాళ్ళకి నెత్తి మీద అమ్మ 2001లో నేను రిటైర్ అయినప్పుడు నెత్తి మీద పూలు అమ్ముకుని రోడ్ల మీద బతికేవాళ్ళు. వాళ్ళకి పొద్దునుంటే సాయంకాలం లేదు, ఇటు తల్లి లేదు తండ్రి లేదని వీళ్ళకి నేను ఎంతో సాయం చేశాను. ఇప్పుడు నేను బోయినపల్లిలో ఆర్మీ సబేరియా కమాండర్ ఉంటాడు, ఆయనకి 5,000 కట్టి రిజిస్ట్రేషన్ చేసి నా దగ్గర ఇప్పుడు కూడా రసీదు ఉంది. ఆ రసీదు తెచ్చి నా కూతురు చిన్న కూతురు ఏముంది, అరే నా కొడక ఈ మిలిటరీ బట్టలు తీసేస్తున్నారా, నన్ను పీకేస్తున్నారు, నువ్వు ఏసీలో బతుకుతున్నావు, నువ్వు రారా అని 2002లో పిలిచింది. నన్ను పిలిచేవారికి నేను పరిగెత్తుకుంటా వచ్చామ్మ నా బిడ్డను తీసేస్తున్నారంట అని. నేను కుర్చీ వేసి కూర్చున్నా. సార్ మీరు మిలిటరీ వాళ్ళు రోడ్ల మీద బతికే వాళ్ళని తీసేస్తాకొచ్చారా మీరు? యా దేశం మీద యుద్ధం చేస్తాకొచ్చారా, వెళ్ళిపోయింది అన్న అనేవారికి అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఏం జరిగింది, హైకమాండ్కి చెప్పాలి కదా సార్, మీరు చెప్పమన్నారు. అప్పుడు నా అల్లుడు పెద్దోడు నా అక్క కొడుకే సీను, నేను వెళ్ళి సార్ నేను ఇట్లా బ్లాక్ క్యాట్ కమాండోలో డ్యూటీ చేసి వచ్చాను, నేను లక్షల మందికి 1000 మందికి కరాడా చెప్పాను, మీ పిల్లలకు కూడా నేను చెబుతాను, ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి నేను తీసేసాము నర్సరీ, మీరు పెట్టుకోమంటారా అంటే సరే పెట్టుకోమ్మా అన్నాడు. ఇప్పుడు పెట్టుకుని అప్పుడు 23 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చిన్నల్లుడు 2 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టాడు, చిన్న కూతురు 2 కోట్లు పెట్టి బిల్లు కట్టింది. ఈ చిన్న కూతురికి పెద్ద కూతురికి చెప్పేది ఏంటంటే అది రెండో సంబంధం, నాకు రెండో సంబంధం కాబట్టి బ్లడ్ అనేది కూతుళ్ళే. కానీ మీరు నిజాయితీగా ఉంటే, తండ్రి అనేది ఉంటే మీ ముళ్ళు మీకే గుచ్చుకుంటది, మీ బాధ మీకే తెలుసుద్ది. తాత సినిమాలో ఉండేది, తండ్రి గుంట తవ్వుతుంటే మనవడు వెళ్ళి గుంట తవ్వుతున్నాడంట. ఏంట్రా ఎందుకు గుంట తవ్వుతున్నావు అంటే, నానా నువ్వు మా తాతకు తవ్వుతున్నావు కానీ నేను నీకు తవ్వుతున్నాను అంటాడు. ప్రపంచంలో ఉండ హిస్టరీ అది. సైనికులారా, ఇది మన సైనికులకే తెలుసు, ముఖ్యమంత్రులకి ఎమ్మెల్యేలకి ప్రధానమంత్రికి మంత్రులకి ఎవరికి తెలియదు. లోకల్ ప్రాబ్లం ఏంటి అంటే సిస్టమ్ వాయిస్ చూడాలా. ఎవరు ఎన్టీ రామారావు గారు బ్రహ్మాండంగా చేశాడు, నా టైప్లో నేనున్నా 62 సంవత్సరాలు నాకు. పివి నరసింహారావు గారు చేశారు, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి బాగా చేస్తున్నాడు. ఇప్పుడు కేసీఆర్ గారు నేను చచ్చిపోతే నా పేరు ఉండాలని అసెంబ్లీ కట్టాడు, గుడ్ షబాజ్. ప్రధానమంత్రి గారు కట్టాడు అసెంబ్లీ, అది నీ ఇంటికి నీ సంఖ్యలో పెట్టుకుని మీ బాబు సొమ్మ, మీ తాత సొమ్మ, మీ దాయాదుల సొమ్మ కాదుగా, ప్రజలదేగా. ఆ ప్రజలకే హక్కు లేదు, సూత్తకు కూడా రానిడమ్మ లోపలికి. హే అని కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడమ్మా, ఆడ ఆపుతారు. హే వెళ్తాకి లేదు నీకు అపాయింట్మెంట్. నేను ముఖ్యమంత్రి గారిని వెళ్తాకి మెదక్కి వెళ్ళా, కలవనీలా, సూర్యాపేట వెళ్ళా, లక్షల మంది ఉన్నారు. ఎవరిని అడిగిన ఏమంటున్నారు, అన్నా 1500 2000 ఇచ్చారన్నా, వస్తాను అట్లుంటాను క్వార్టర్ వేసుకుంటే వెళ్ళిపోతా. నువ్వు నిజాయితీగా అయితే ఈ ఓట్ల ఎలక్షన్లో ఎవరికి ఒక పైసా ఇవ్వకుండా ఏ మంత్రి కూడా అసలు గెలవలేడు. అది డబ్బులు ఇచ్చి మంత్రులకి ఏళ్ళకి పాకెట్ మనీ ఇచ్చి డబ్బులు తీసుకురాకుండా పిలిస్తే వచ్చి నీ కోటేస్తే అప్పుడు నువ్వు దేవుడు. ఇప్పుడు నాకు పొలం ఇస్తే నా పేరు చెబుతావు, నా కాళ్ళని కట్టిస్తానంటున్నావు, పొలం ఈగిపోతే ఎదురు తిరుగుతానంటున్నావు. అట్ట నేను ఓట్లకు డబ్బులు ఇస్తే నాకు వస్తారని నువ్వు ఇస్తాను అనుకుంటున్నావేమో, అది వేరు. నీ పేరు పెట్టుకుంటే వాళ్ళైతే 2000 5000 ఇస్తారు కదా, జగన్ అయితే ఇప్పుడు 50,000 ఇస్తానంటున్నాడు ఒక ఓటుకి. ఎందుకంటే ఇండియాలో భారతదేశంలో కరెన్సీస్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంపాదించలేదమ్మా ఈ 5 సంవత్సరాలు, ఈ 4.5 సంవత్సరాల్లో లక్షల కోట్లు దోసేశాడు, ఎన్ని వేల ఎకరాలు. అమ్మా భారతదేశంలో సైనికులారా ప్రజల్లారా ఏనండి, సౌత్ ఆఫ్రికాలో 3 రాజధానులు ఉన్నాయి అన్నాడు. 3 రాజధానులు ఉన్నాయి కరెక్టే. నేను అక్కడ 6 నెలలు ఉన్నా, 96లో వెళ్ళా, అక్కడ 6 నెలలు ఉన్నా. మనం ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ వెళ్ళాలంటే కనీసం 200 కిలోమీటర్లు వెళ్ళాలమ్మా. ఎల్బీ నగర్ వెళ్ళాలంటే, ఇటు బిహెచ్ వెళ్ళాలంటే 300 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడేంటి కొండల ప్రదేశం, ఇంటింటికి హెలికాప్టర్ ఉంటుంది. అక్కడ మనకి
ఇండియాలో ఏముంది? ఇంటింటికి కారు ఉంటుంది. 90% ఇంటింటి కారు ఉంటుంది. ఒక ఇంట్లోనే 4 కార్లు 3 కార్లు 2 కార్లు ఉంటాయి. అట్టే అక్కడ హెలికాప్టర్లు మినీ కార్లు ఉంటాయి. అక్కడ మళ్ళీ ఏనండి సైనికులారా, ప్రజలారా, రామగుండం, గోదావరి గండి ఇవన్నీ మనం భూమి తవ్వితే ఏం దొరుకుద్ది? అమ్మ నువ్వే చెప్పు నా బిడ్డ. భూమి తవ్వితే ఏం దొరుకుద్ది? ఖజానా ఏం దొరుకుద్ది? అమ్మ నల్ల బంగారం మొగ్గు దొరుకుద్ది, అది బొగ్గు దొరుకుద్ది. సౌత్ ఆఫ్రికాలో తవ్వితే ఏం దొరుకుద్ది చెప్పండి? బంగారం గనులు అక్కడ దొరికేది. సౌత్ ఆఫ్రికాలో ఏం దొరుకుద్ది? బంగారం గనులు. నల్ల బొగ్గు వస్తుంది అయ్యా. అట్ట బంగారం గనుల కోసం ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంది. ఆ బంగారం ప్రపంచంలోనే నెంబర్ 1 నెల్సన్ మండేలా రాజధాని సౌత్ ఆఫ్రికా. అక్కడనే 6 months ఉన్నా. అక్కడ తవ్వితే ఏం దొరుకుద్ది? బంగారం. ఆ బంగారం కోసం ఇటు అమెరికా, ఇటు చైనా వీళ్ళిద్దరు గొడవలు పడి సగం ఇప్పుడు వాజ్పేయి నగర్ని ఎట్ట పంచుకున్నారో, ఇక్కడ ఈ ల్యాండ్ని ఎక్కడ పంచుకున్నారో అట్టా రాజారెడ్డి గారిది ఈ భూమి మొత్తం, నరసింహారెడ్డి గారు తండ్రిది ఈ భూమి మొత్తం, బాలనగర్ కాడి నుంచి సుచిత్ర కాడి నుంచి మొత్తం భూమి ఆయనది. ఏ దేవుడు పుణ్యం కట్టుకున్నాడో ఆయన వేసేశారు, చంపేశారు. నరసింహారెడ్డి గారు చిన్న బాబు, ఆయన ఏమీ తెలియదు. ఎవరు వెళ్ళి పడ్డారో ఆయన కాళ్ళ మీద వెళ్ళారు. ఆయనకి వాళ్ళు చంపిన వెళ్ళి వాళ్ళ మీద పడి ఎవరో మనకేం తెలుసు, ఆయన మీద వెళ్ళి పెట్టుకుంటే ఆయన్నే ఎవరు చంపాడో వాడినే భుజాల మీద ఎక్కించుకు తిరుగుతున్నాడు ఆ నరసింహారెడ్డి గారు. మేలు జరుగుతుంది, సైనికుడు మంచి మాట మాట్లాడుతున్నాడు అనుకుంటే నా బిడ్డ, నా బిడ్డలు వీళ్ళందరూ ఈ లైవ్ మా ముఖ్యమంత్రి గారికి, మా ఎమ్మెల్యే గారికి వెళ్ళాలని, మాకు ఏదన్నా సాయం చేస్తారని కోరుతున్నాం. తల్లి ఒక్క మాట లాస్ట్, తల్లికి ఇద్దరు కూతురు కొడుకుండారు. తండ్రులకి నాన్నని కూతురు ప్రేమిస్తుంది, తల్లి కొడుకు ప్రేమిస్తాడు. ఎందుకని? ఆపోజిట్ నాన్న డబ్బులు ఇస్తాడు కదా అని. అట్టా మా ముఖ్యమంత్రి గారు మాకు ఏదైనా సాయం చేస్తే తండ్రిలాగా మేము ప్రేమిస్తాం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.